హాయ్ అండి. మీకు ఇందాక క్యాబేజీ కింద వీడియోలో క్యాబేజీ ఒకటి ఎగ్ తోటి పొలట చేశాను, చూపించాను. అది ఇప్పుడు ఏంటంటే ఓన్లీ క్యాబేజీ వేపుడు. అట్లాగా ఈ క్యాబేజీ వేపుడికి నేను జస్ట్ చూడండి, అందరూ అనుకోవచ్చు ఇప్పుడు పెసరపప్పు పోపు సామాన్లు దాంట్లో వేసుకున్నది ఏంటని. నేను కంపల్సరీ క్యాబేజ్లో పెసరపప్పు వేస్తా. చూడండి, పెసరపప్పు, లైట్గా శనగపప్పు, లైట్గా మినపప్పు, అలాగే ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. చూసారా, అంత ఈ స్పూన్ తోటి, అంత కూడా ఎక్కువ వేయట్లేదు, అంతే. తాలింపు ఇది వేసుకుని మనం ఆల్రెడీ అక్కడ ఒక పచ్చిమిరపకాయ కోసి పెట్టాను, ఒక్క ఉల్లిపాయ కోసా, ఇదిగోండి ఒక ఎండుమిరపకాయ. ఇందులో మళ్ళీ ప్రత్యేకంగా మనం కారాలు వేయక్కర్లేదు. ఇది తుంపేసి మనం ముక్కలు చేసేసుకుని వేసేయటమే. అది ఏంటంటే తినే ఇదిని బట్టి, తర్వాత అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. ఏంటంటే చిన్ని క్యాబేజ్ అనమాట, కొద్ది చిన్న ముక్క. ఇది ఎందుకు చేస్తున్నానంటే మా అబ్బాయి కోసం. మా అబ్బాయి ఏంటంటే అలా తినడు, అందుకోసం తన కోసం మళ్ళీ మనం ఇలా చేయాల్సి వస్తుంది. తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం బాగా వేగనిచ్చి, ఇక్కడ ఇందులోనూ పెసరపప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే పెసరపప్పు వేగితే మంచి కమ్మని వాసన వస్తుంది కూరకి. అలాగే తింటున్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఇదంతా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. కొంచెం మగ్గనిచ్చి, ఇది చాలా చిన్న వంటగది అనమాట. మాకు ఏంటంటే కట్టించేటప్పుడు నేను ఎక్కడో ఉండటం, ఆ బిల్డర్కి అప్ చెప్పడం, ఇంకా దాంతో ఈ విధంగా అయింది. చాలా చిన్నది అయిపోయింది వంటగది. ఇందులోనే నేను అన్నీ సర్దుకుని ఇగో ఇలాగా మళ్ళీ కలర్స్ చేయించామన్నమాట. కొత్తగా ఇలా సర్దుకోవాల్సి వచ్చింది. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అన్నమాట అంతా. అలాగే పెట్టడం అయింది. ఇక్కడే నేను వంట చేస్తున్నాను. తర్వాత కొద్దిగా లైట్గా మనం సాల్ట్ వేద్దాం, ఎంతో వద్దు, జస్ట్ చూడండి. చూసారా, కొద్దిగా, ఎందుకంటే ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చి అది త్వరగా వేగడం కోసం అన్నమాట. మీరు ఇంకా ప్రాసెస్ ఏమీ లేదు, జస్ట్ ఎంత సింపుల్గా మనం 10 మినిట్స్లో చేసుకునే కర్రీ అన్నమాట ఇది. అలా చేస్తాం కదా, దాని మీద ఒక మూత పెట్టామంటే మగ్గిపోతాయి. అన్నీ ఇలా అందుబాటులో పెట్టుకున్నాను, అటు ఇటు తిరగలేక మోకాళ్ళ నొప్పులకి ఇలా ఇది చేసుకోవాల్సింది. నేను మోకాళ్ళ నొప్పికి కూడా ఆయిల్ ప్రిపేర్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, అలా కొంచెం మగ్గాక మనం ఇప్పుడు ఈ క్యాబేజీ చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇలాగా అది వాటర్లో మగ్గిపోతుంది. ఈ క్యాబేజీలో ఉన్న వాటర్కే కూర అయిపోతుంది. మీరు లాస్ట్లో ఏం చేయాలంటే ఉప్పు వేసాం లైట్గా, ఉప్పు తర్వాత ఏంటంటే కొద్దిగా పసుపు, మీకు కావాలంటే కారం, కావాలంటే ఒక్క చిటికెడు కారం, మీరు తినే టేస్ట్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి. నేనైతే చాలా తక్కువ వేస్తాను ఉప్పులు, ఎందుకంటే కొంత రోగాలు ఈ ఉప్పు ఎక్కువ తినటం వల్ల బీపీలు, షుగర్లు, తర్వాత మనకేంటంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోన్స్కి అన్నిటికీ కూడా.
అందుకని తిన్నామా కమ్మగా ఉందా లేదా అదే చూసుకోవాలి. చూసుకుని మనం ఇది చేసుకోవాలి. ఓకే అండి. ఇంకా ఏమిటి మీరు ఏమైనా చెప్పగలిగితే విశేషాలు నాకు చక్కగా అందులోనూ మెసేజ్ రూపంలో అది చెప్పండి. మీ నుంచి కూడా నేను చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. చెప్పేది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని కాదు, వాళ్ళు చెప్పే దానిలో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది అనేది మనకి గ్రహించుకోవాలి. కాబట్టి ఆ మంచిని ఏరుకుందాం. చెడు అంటే గుట్టలు గుట్టలా దొరుకుతుంది, కానీ మంచిని ఏరుకోవాల్సి వస్తుంది. మంచి మాటలని, మంచి ఇదిని, మంచి మనస్తత్వాలని, మంచి మనుషుల్ని ఇప్పుడు ఏంటంటే ఏరుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడైతే మంచిలోంచి చెడు ఏరేవారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పళ్ళు నెలతో బియ్యమే ఉన్నాయనుకోండి, ఆ బియ్యంలో మనం రాళ్ళు ఏరేవారు చిన్నప్పుడు. ఆ రాళ్ళు ఏరి పక్క పడేసేవారు, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. అంటే బియ్యం క్వాంటిటీ ఎంత, 1 కేజీ అనుకోండి, కనీసం అందులోనూ ఒక్క 2 ml అంటే 2 గ్రామ్స్ అయినా సరే రాళ్ళు ఉండేవి. ఆ రాళ్ళని ఏరి పారేసేవారు. కానీ ఇప్పుడు మంచిని కూడా మనం అలా ఏరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయవుంచి అందరూ గ్రహించుకుంటూ చక్కగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. సంతోషకరమైన విషయాలని ఇది చేసుకోండి, హ్యాపీనెస్ని పొందండి. కానీ అది చెడులో మాత్రం కాదు. మంచి ఇదుల్లో, మంచి పాటల్లో, మంచి ఏంటంటే దేవుడు సంబంధించిన శ్లోకాలు, పాటలు, ఘంటసాల గారు, పి సుశీల, సుబ్బలక్ష్మి గారు వీళ్ళందరూ పాడిన పాటలు ఎంతో మధురంగా, ఎంతో ఇదిగా ఉంటాయి. అంటే అదంతా ఓల్డ్ అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. కాబట్టి వినండి, అందులో ఉన్న పదాలకు అర్థాలు తెలుసుకోండి. అంటే ఇది బోర్ అని ఫీల్ అవ్వకండి. ఓకే. ఇంక ఇందులో నేను కారం అది ఏమీ వేయట్లేదు, ఎందుకంటే ఒక పచ్చిమిరపకాయ, ఒక ఎండుమిరపకాయ ఈ కూరకి చాలు. ఇంకా ఇది ఇలా మగ్గిపోతుంది. మనం దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉండి మనం దింపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే. మీకు వీడియో పొడవుతున్నట్టుంది, ఇంకేం లేదు. మీరు కావాలంటే కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కారం వేసుకోండి. మనం ఏం చేసాం, మగ్గబెట్టేసి అది చక్కగా మెత్తగా అవుతుంది మగ్గిపోయి. మొన్న ఇల్లు మారేటప్పుడు పసుపు ఏం చేశారంటే ఆ మూత లూజ్ చేసి పెట్టేసి తెచ్చేవాళ్ళు సామాన్లు ఇది చేశారు. అంటే పసుపు కూడా అయిపోవచ్చింది, మరి తడి తగిలిందో ఏమో. ఒక చూడండి లోపల వండ కట్టినట్టు అయింది. ఇది వందలోంచి తీసాను, ఇది వచ్చింది. అందుకని ఇంకా అది పాడేసి మంచి పసుపు తీసుకుందాం, కడిగేసని డిసైడ్ అయింది. చూసుకుంటూ ఉండాలమ్మా, లేకపోతే కారాల్లోనూ పసుపుల్లోనూ పురుగులు ఏర్పడతాయి. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అవి అలా ఏర్పడితే మాత్రం ఆ పసుపు ఇంకా వాడకండి. అవి ఏంటంటే లోపల ఏంటంటే చిన్న చిన్న గుడ్లు పెట్టేస్తాయి మనకు తెలియకుండా. ఓకే. ఇంకా కూర మగ్గిపోతుంది, ఒక 5 నిమిషాలు దింపేస్తాను. సిమ్లో పెట్టేసాను స్టవ్ని. ఓకే అమ్మ, మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ చెప్పండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.